డీటీస్ ఆశీర్వాదాలు తీసుకుంటాం. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయి की जय, निताई चैतन्य की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, नरसिंह भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय. Let us start our prayers అండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवाशदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. అందరికి స్వాగతం అండి. ఈ రోజు కార్యక్రమానికి మనం ఈ రోజు చూడబోయే శ్లోకం 7th చాప్టర్ నుంచి 20-21. కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతేన్య దేవతా తం తం నియమం ఆస్తాయ ప్రకృత్యా నియతా స్వయాః. కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతే న్యదేవతా తం తం నియమం ఆస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. ట్రాన్స్లేషన్ ప్రభు. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములు అనుసరింతురు. థ్యాంక్ యూ ప్రభు. మాతాజీస్ ప్రభు ఎవరన్నా చదువుతారా? 7.20 చదవండి మంచి. కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతేన్యదేవతా తం తం నియమం అస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 7.21 ఇప్పుడు. यो यो यां यां तनुं भक्ता श्रद्धयार्चितुम् इच्छति तस्य तस्याचलां श्रद्धां तां एव विदधाम्यहम्. यो यो यां यां तनुं भक्ता श्रद्धयार्चितुम् इच्छति तस्य तस्याचलं श्रद्धां తాం ఏవ విదధామ్యహం. ట్రాన్స్లేషన్ ప్రభు. నేను అందరి హృదయముల యందు పరమాత్మ రూపమున నిలిచియుందును. ఎవరైనను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ. యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు కనుక మనకి స్వామివారు నాలుగు రకాల మనుషుల గురించి చెప్పారు. ఎవరైతే స్వామివారికి స్వామివారి దగ్గర సరెండర్ అవుతున్నారు, ఆశ్రయం తీసుకుంటున్నారు. తర్వాత 4 రకాల వాళ్ళు ఎవరైతే స్వామివారిని స్వామివారి దగ్గర సరెండర్ కాకున్న వాళ్ళని గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ శ్లోకంలో స్వామివారు ఎవరైతే ఈ దేవీ దేవతల్ని ఆరాధిస్తున్నారో ఆ ఒక ఇంపర్సనల్ ఫీచర్ అని అంటారు కదా, ఆ ఒక ఫీచర్ ని స్వామివారు ఆ ఒక ఇంపర్సనల్ ఫీచర్ ని ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఎవరైతే ఆ దేవీ దేవతలను ఆరాధిస్తున్నారో
వాళ్ళని గురించి స్వామివారు ఈ ఒక శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? హృతజ్ఞాన, హృతజ్ఞాన వాళ్ళ ఒక తెలివితేటలు, ఆ వ్యక్తి ఒక తెలివితేటలు ఇట్ ఇస్ బీన్ స్టోలన్, అవి పడిపోయాయి అంటున్నారు. ఎవరి వల్ల? కామైస్తైస్థైర్య అనని, ఏ ఒక భౌతిక కోరికలు వాటిల్ మీద ఉన్నప్పటికీ వాటిల వల్ల ఆ ఒక ఇంటెలిజెన్స్ అన్నది స్టోలన్ అయిపోయింది అని అంటున్నారు. దాని తర్వాత ఏమంటున్నారు? ప్రపద్యంతే న్యా దేవత, వాళ్ళు అలాంటి వాళ్ళ ఒక ఇంటెలిజెన్స్ వెళ్ళిపోతుంది కదా, స్టోలన్ అయిపోతుంది కదా. దేనివల్ల? వాళ్ళ ఒక భౌతిక పరమైన కోరికలు, ఆ మెటీరియల్ డిజైర్స్ వాటి మీద ఉన్న దాని వల్ల వాళ్ళ ఇంటెలిజెన్స్ పోతుంది వాళ్ళకి. వాళ్ళకు ఎలా ఉంటుంది? వాళ్ళకు కోరికలు, ఎలాంటి కోరికలు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ దేవీ దేవతల్ని ఆశ్రయం తీసుకుంటారు. వాళ్ళు సరెండర్ అయిపోతారు వేరియస్ డెమిగాడ్స్ కి. సో స్వామి అక్కడ మళ్ళీ ఏమంటున్నారు? తం నియమాం ఆశ్తయ, వాళ్ళు వాళ్ళు వాళ్ళ దేవీ దేవతలకి సరెండర్ అవుతున్నారు. అయితే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా? అవును, వాళ్ళు పాటిస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్. తం నియమం, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తున్నారు. అయితే అవి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్? ప్రకృత్యా నియత స్వయాహ, వాళ్ళ సొంత ఫ్రమ్ ఓన్ నేచర్ నుంచి వచ్చే ఆ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని పాటిస్తున్నారు. పాటించి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వేరియస్ డెమిగాడ్స్, దేవీ దేవతల్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఆరాధించే వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ తెలివితేటలు ఇట్ ఇస్ బీన్ స్టోలన్ అని చెప్పారు. స్టోలన్ అంటే దొంగలించబడింది. దేని వల్ల దొంగలించబడింది? వాళ్ళ ఒక తెలివితేటలు, బికాస్ ఆఫ్ ద భౌతిక పరమైన ఆ ఒక కోరికలు ఎవరి పట్ల ఉందో వాళ్ళకి అలా ఉంటుంది. వాళ్ళే ఈ దేవీ దేవతల్ని ఆరాధించే వాళ్ళు అని అంటున్నారు. మనము ఇప్పుడు ఈ శ్లోకం ప్రభుపాదుల వారు ఎంత డెప్త్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఎవరైతే తెలివిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే తెలివితేటలతో ఉన్నాడో ఆ వ్యక్తి దేవీ దేవతల్ని ఆరాధించడు అని అంటున్నారు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరు దేవీ దేవతల్ని ఆరాధించరు. ఎవరికైతే తెలివితేటలు పోయాయో, ఎందుకు పోయాయి? బికాస్ ఆఫ్ ద మెటీరియల్ డిజైర్స్, వాళ్ళకు ఉన్న ఆ భౌతిక పరమైన కోరికలు ఉండే దాని వల్ల వాళ్ళకు తెలివితేటలు పోయాయి. ఇంకా వాళ్ళకు తెలివితేటలు పోయినప్పుడు వాళ్ళు ఆ దేవాది దేవుడిని ఆరాధించే ఒక శక్తి లేదు వాళ్ళకి, అసలు అది ఆలోచన కూడా రాదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ దేవి దేవతల్ని ఆరాధించేది ఏది ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో మనకు అన్ని ఇన్స్టెంట్ వచ్చేసాయి కదా, అన్ని ఇన్స్టెంట్. ఏదైనా ఒక క్విక్, ఒక నిమిషంలో అలా ఇన్స్టెంట్ మ్యాగీ 2 నిమిషాల్లో అలా పొయ్యి మీద వేస్తే అయిపోతుంది. అలాగే ఏంటేంటియో ఇన్స్టెంట్ గా వచ్చేసేసాయి కదా, 2 మినిట్స్ లో 1 మినిట్ లో చేయడం. అలాగే ఇప్పుడు ఉన్న కలియుగంలో అందరికి వాళ్ళకున్న కోరికలన్నీ ఇన్స్టెంట్ గా అలా నెరవేరిపోవాల, అలా ఉంది అందరికి కోరికలు. ఇన్స్టెంట్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్ అని. సో వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అలా ఇన్స్టెంట్ గా వాళ్ళ ఒక కోరికలన్నీ నెరవేరాలి అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలివి లేదు కదా, వాళ్ళకి తెలివితేటలు లేదు. అందుకని వాళ్ళు వెళ్ళి ఆ దేవి దేవతల్ని ఆరాధిస్తున్నారు అని అంటున్నారు. దే అప్రోచ్ ద డెమిగాడ్స్. ఇప్పుడు ఇక్కడ చాలా మంది అడగడం జరుగుతుంది. ఎందుకు ఓకే, దేవీ దేవతల్ని ఆరాధిస్తున్నారు. అసలు ఎందుకు మన ఒక రిలీజియన్ లోనే ఇన్ని దేవీ దేవతలు ఉన్నారు? వేరే వేరే ఆ ఒక ఫెయిత్ లాగా ఒకే ఒక దేవాది దేవుడు అని ఒకే ఒక దేవుడు ఉంటే బాగుంటుంది కదా. మన దాంట్లో ఎందుకు ఇన్ని మంది దేవి దేవతలు ఉన్నారు? 33 crores డెమిగాడ్స్ ఉన్నారు మన దాంట్లో మాత్రం. ఎందుకు ఇలా ఉన్నారు మన దాంట్లో మాత్రం అని చాలా మంది అడగొచ్చు. ఎందుకంటే అది కూడా స్వామివారు మన మీద చూపించిన ఒక కరుణ వల్లే. ఆ కృష్ణ పరమాత్మ ఆ
లిమిట్‌లెస్ మర్సీ అని దాని వల్లనే మనకు ఇలా పెట్టారు. ఈ 33,00,00,000 దేవతలు. ఎందుకు? ఎందుకంటే ఆయనే చెప్పారు గదా! నేనే ఆరిజిన్, నేనే అన్నిటికి మూలం. నే నే ఐ యామ్ ద క్రియేటర్ అనని స్వామివారే చెప్పారు గదా! సో, ఈ 33,00,00,000 దేవి దేవతల్ని గూడా క్రియేటర్ ఎవరు? స్వామివారే. ఎందుకు చేశారు ఆయన అలా? ఎందుకు ఇన్ని మంది దేవి దేవతల్ని క్రియేట్ చేశారు? మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరు దేవి దేవతల్ని ఆరాధించరు అనని చెప్తున్నారు అనని కూడా మనము అనుకోవచ్చు. ఎందుకంటే స్వామివారిని వర్షిప్ చేయడం, ఆరాధించడం అనన్నది అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు. ఎవ్రీవన్ ఈస్ నాట్ ఎలిజిబుల్ అన్నమాట స్వామివారిని ఆరాధించేదానికి. స్వామివారిని ఆరాధించేదానికి, ఆయనకు డివోషనల్ సర్వీస్ చేయడానికి ఆ ఒక ప్లాట్‌ఫార్మ్, ఆ ఒక తన్మయత్వం ప్లాట్‌ఫార్మ్‌లో ఉండటం అననింది అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు. అందరికీ ఆ ఒక జ్ఞానం గూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభుపాదుల వారు, ఈ తమోగుణం, రజోగుణంలో ఉండే వారే ఆ ఒక దేవీ దేవతలను ఆరాధించడం జరుగుతుంది. స్వామివారు కృష్ణుణ్ణి ఆరాధించాలంటే మినిమం వాళ్ళు ఆ సత్వగుణంలో అన్నా ఉండాలి. అప్పుడే కృష్ణుణ్ణి ఆరాధించేది. ఆ ఒక బేసిక్, ఆ ఒక స్టార్టింగ్ ఇదన్నా, ఆ నాలెడ్జ్ అన్నా వాళ్ళకు ఉంటుంది. సత్వగుణం బేసిక్ అట్‌లీస్ట్ అంటున్నారు. ఆ సత్వగుణం అన్నా ఉండాల. శుద్ధ సత్వ గాదు. సత్వగుణం అన్నా ఉండాలి. అది తెలుసుకోవడానికి. స్వామివారిని ఆరాధించాలి, కృష్ణుడినే ఆరాధించాలి మనము ఒక క్లారిటీ రావాలంటే, ఆ ఒక సత్వగుణం మినిమం అన్నా ఉండాల. ఎవరైతే రజోగుణం, తమో గుణంలో ఉన్నారో వాళ్ళకు ఉండదు. వాళ్ళకు దే విల్ నాట్ హావ్ ద నాలెడ్జ్ అన్నమాట. వాళ్ళకి ఆ అండర్‌స్టాండింగ్ ఉండదు. వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉండదు. అందుకోసమే వాళ్ళు ఆ దేవీ దేవతల్ని ఆరాధించడం అనననింది జరుగుతుంది. ఏమైతుంది? ప్రతి ఒక్కరు ఎవరో ఒక హైయర్ పర్సనాలిటీని ఒక హైయర్ పర్సనాలిటీ కింద సరెండర్ కావాలి కదా! సో, వాళ్ళేం జేస్తారు, ఇంకా రజోగుణం, తమో గుణంలో ఉండే వాళ్ళకు తెలియదు ఆ ప్లాట్‌ఫార్మ్. ఆ కృష్ణుడికి సేవ అందియడం అన్న ఆ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళకి ఏమీ తెలీదు. ఎవరో ఒకరికి సేవ చేయాలా, లిటిల్ బిట్ హైయర్ లెవెల్ అన్నట్టు వాళ్ళు ఆ దేవీ దేవతల్ని ఆరాధించడం మొదలుపెట్టేస్తారు. అయితే కూడా ఇక్కడ ప్రభుపాల్ వారు ఏమంటున్నారంటే, వాళ్ళు దేవీ దేవతల్ని ఆరాధించినప్పటికి చిన్నగా, మెల్లమెల్లగా, స్టెడీగా వాళ్ళు ఫైనల్‌గా స్వామివారిని ఆరాధించే ఆ ఒక లెవెల్‌కు వచ్చేస్తున్నారు అంటున్నారు. స్లో అండ్ స్టెడీ అనన్నమాట. దేవీ దేవతల్ని ఆరాధించేవాళ్ళు. ఇక్కడ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నారు. ఆ సత్వగుణంలో ఉండే వాళ్ళకే ఆ స్వామివారిని డైరెక్ట్‌గా కృష్ణ పరమాత్మనే ఆరాధించాలి అనన్న ఒక జ్ఞానం ఉండేది ఆ సత్వగుణంలో ఉండే వాళ్ళకే. ఈ ఒక తమో గుణం అండ్ రజోగుణంలో ఉండేవాళ్ళు స్లో అండ్ స్టడీగా వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యి వస్తారు. అయితే వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ అన్నది ఉండదు. సో, వాళ్ళు దేవీ దేవతల్ని ఆరాధించేది ఉంటుంది అంటున్నారు. తర్వాత వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఆ లోవర్ మోడ్స్‌లో ఉంటున్నారంటే సత్వగుణంలో లేకుండా తమో గుణం, రజో గుణంలో ఉంటున్నారంటే వాళ్ళకు ఎందుకు ఆ జ్ఞానం ఉండదంటే వాళ్ళకి జీవిత ఒక లక్ష్యం ఏంటి? స్వామివారికి సేవ చెయ్యాలి. గో బ్యాక్ టు గాడ్ హెడ్ అంటున్నారు గదా! స్వామివారి ధామానికి ఎళ్లి చేరుకోవాలి అన్నది ఈ ఒక జన్మ మరణం అన్న ఒక లైఫ్ సైకిల్‌లో నుంచి ఆ చిక్కుబడినది మనము దాంట్లో నుంచి బయటికి రావాలి ఒక జ్ఞానం ఉండదు. మీలోనే ఎవరికన్నా మనము ఎళ్లి చెప్పుతే తెలుస్తుంది. ఓకే. దిస్ ఈస్ ద లైఫ్ గోల్. ఇదే మన లక్ష్యంగా, జీవిత లక్ష్యంగా ఉండాలి. ఏంది లక్ష్యం? స్వామివారిని ఎళ్లి చేరుకోవడం. ఈ ఒక్క చక్రం జన్మ, మృత్యు, జర, వ్యాధి అన్న చక్రంలో నుంచి మనము ఎస్కేప్ కావాలి అన్నది మన లైఫ్ గోల్ అనని మనం ఎవరికన్నా ఎళ్లి చెప్పామనుకోండి,
మనలో చాలా మంది ఏంటది? అదా లైఫ్ గోల్? ఏంటి లైఫ్ గోల్ అంటే వాళ్ళకి అర్థం గూడా కాదు. దాంట్లో నుంచే మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏ గుణాల్లో ఉన్నారు? తమో గుణంలో ఉన్నారా? రజో గుణంలో ఉన్నారా? తప్పకుండా వాళ్ళు సత్వగుణంలో ఉండరు. ఒకవేళ ఉండుంటే వాళ్ళకి అర్థమైపోతది. అర్థమైతుందనంటే వాళ్ళు సత్వగుణంలో ఉన్నారననమాట. సో, వాళ్ళకెలా ఉంటుంది? వాళ్ళకది అర్థం కాదు. ఓహ్! ఏంటి ఇదా జీవిత లక్ష్యం అననన్నట్టు వాళ్ళకు క్వెషన్ ఉంటది. ఎందుకు అలా ఉంటుంది? వాళ్ళకు జీవిత లక్ష్యం అంటే ఏముంటుంది? ఎంత లగ్జరీగా బతకాలా? ఇంకా ఎంత మన ఆహ్, లైఫ్ స్టైల్‌ని ఎంత ఎంత వ వసతిగా చేసుకోవాలి. లగ్జరీగా, లావిష్‌గా ఎలా బతకాలి అనననింది ఉండాలా అనననింది అలా ఉంటది వాళ్ళకి లైఫ్ గోల్. సో, అలాంటి వాళ్ళు ఏ గుణంలో ఉన్నారు? తమో గుణం లేకపోతే రజో గుణంలో ఉంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు దేవి దేవతల్ని ఎళ్లి ఆరాధించడం అననని జరుగుతుంది. వాళ్ళకెప్పుడు బిజినెస్ లాగా ఉంటుంది. ఆ స్వామివారు దేవి దేవతల్ని ఆరాధించేది గూడా. ఎలా అంటే స్వామి వాళ్ళేదో ఒక కోరికలుంటాయి. స్వామి నువ్వు నాకు ఆ కోరికని నాకు నెరవేర్చు. నేను నీకు దీన్ని చెల్లిస్తా. యూ గివ్ మీ థాట్, ఐ గివ్ యూ అనన్నట్టు బిజినెస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. సో, వాళ్ళకి సత్వగుణంలో జీవిత లక్ష్యం ఇది కాదు. మనం స్వామివారి ధామానికి చేరుకోవాలా. ఆయనకి సేవ చేయాలా. ఆయన ఒక సంతోషాని కోసం మనం సేవకులంగా ఉండాలా. అలాంటి సేవ చేయాలి అననని చెప్తే వాళ్ళకి అండర్‌స్టాండ్ కాదు. ఎందుకు అండర్‌స్టాండ్ కాదు? అంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. దేంట్లో బిజీగా ఉన్నారు? బిజినెస్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఎవరితో బిజినెస్ చేస్తున్నారు? దేవి దేవతలతో బిజినెస్ చేస్తున్నారు. ఏం బిజినెస్ చేస్తున్నారు? వాళ్ళ ఒక భౌతిక పరమైన కోరికల్ని నెరవేర్చుకోవడానికి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అందుకని వాళ్ళకి టైం ఉండదు. ఆ సత్వగుణంలో రావడానికి టైం ఉండదు. ఇంకా నిజమైన లక్ష్యం ఏంటి అనననింది తెలుసుకోవడానికి టైం ఉండదు. స్వామివారిని ఆరాధించాలి అనన్న జ్ఞానం గూడా వాళ్ళకు రాదు. ఇంకా మనకి ఇప్పుడు టీవీ షోస్ అన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తుంది గదా! ఈ రాశి వాళ్ళకి ఈ ఈ శుక్రుడు ఇలా నిలబడ్డాడు. ఇక్కడ ఈ గ్రహణం వల్ల ఈ రాశిలో నుంచి ఈ రాశికి మారాడు అననని చెప్తున్నారు గదా! సో, మీకు ఇలా మారిన దానివల్ల మీకు ఇలా బాగుండాలంటే మీరు ఈ ఒక దేవి దేవతల్ని ఎళ్లి ఆరాధియ్యాలి అననని చెప్తున్నారు గదా! టీవీలలో ఎన్నో ప్రచారాలు ఎన్నో ఉంటున్నాయి మనకి డైవర్ట్ చేయడానికి. సో, అలాంటి వాళ్ళేం జేస్తరు? అలా పర్టిక్యులర్ డెమిగాడ్స్ దగ్గరికే వెళ్లి బిజినెస్ చేయడం అనననింది జరుగుతుంది. ఇప్పుడు కలియుగంలో మనం చాలా చూసుండొచ్చు. పూజ రూమ్ అననని ఉంటుంది. అయితే దాంట్లో నింపి పెట్టేస్తారు. అన్ని దేవి దేవతల్ని ఫోటోల్ని అయితే ఉంటుంది ఒక 15 మాక్సిమం ఉండొచ్చు. ఎందుకు దేవి దేవతల్ని కొలవాలి ఆరాధించాలి అనుకున్నోళ్ళు ఎందుకు 10, 15, 5, 6 పెట్టుకుంటున్నారు? ఎందుకు 33,00,00,000 తీసుకొనొచ్చి పెట్టుకోవచ్చు కదా! అది చెయ్యరు గదా! ఎందుకంటే ఆ ఒక పర్టిక్యులర్ కోరికకి ఈ ఒక దేవి దేవతలను ఆరాధిస్తే అది జరుగుతుంది అననని ఎవరన్నా చెప్పుంటారు వాళ్ళకి. సో, వాళ్ళు ఆ ఫోటో తీసుకొనొచ్చి పెడతారు. అలా వాళ్ళు ఎప్పుడో ఒకసారి గూడా ఆ పూజలు గూడా ఎలా ఉంటుందంటే, ఎప్పుడో ఒకసారి ఆ కబోర్డ్‌ని ఓపెన్ చేయడం, దీపం పెట్టడం, ఊదుబత్తి ఎలిగియడం, ఇంకా ఏదో అలా ఉంటుంది. అది కాదు ఆరాధించడం అనననింది. దేవీ దేవతల్ని ఆరాధించే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది దానికి. ఉపాసన అవన్నీ కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. ఎలా ఆరాధించాలా వాళ్ళని దేవీ దేవతల్ని అననని గూడా శాస్త్రాలు చెప్తున్నాయి. అలా శాస్త్రాలు చెప్పేటియన్నీ ఏది పాటించకుండా ఇక్కడ స్వామివారు చెప్తున్నారు గదా! ఈ శ్లోకంలో దేవీ దేవతల్ని ఆరాధిస్తున్నారు. ఎలా ఆరాధిస్తున్నారు? రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తున్నారా? అవును పాటిస్తున్నారు. తం నియమాం ఆశ్తయ వాళ్ళ నియమాలే. వాళ్ళకు తలిచిన ఆ ఒక ఓన్ నేచురల్
న్యాచురల్ గా వాళ్ళకి ఏముంది అనిపిస్తుంది అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. అదే పాటిస్తున్నాడు. ప్రకృత్యా నియతా స్వయా అని అంటున్నారు. సో అలా వాళ్ళ నియమాలు వాళ్ళే పాటించుకోవడం అని. అది కాదు, అలా కాదు ఆరాధించడం దేవి దేవతల్ని. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. వేదిక్ స్క్రిప్చర్స్ లో మన ఒక శాస్త్రాలు చెప్తున్నాయి అని కూడా ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు దేవి దేవతల్ని ఆరాధించడం అంటే ఎలా? ఇప్పుడు ఒక చెట్టు ఉంది. చెట్టుకి మనము నీళ్లు ఎక్కడ పోస్తాం? మనం ఏర్లకు పోస్తాం గాని ఆకులకి, ఇంకా ఆకులకి, పూలకి, ఒక పండ్లకి అన్ని నీళ్ళు అక్కడ పోస్తే అయితుందా? చెట్టు పెరుగుతుందా? కాదు. అది ఓన్లీ ఇట్ హాస్ టు బి గివెన్ టు ద రూట్స్ కదా! నీళ్ళనేది ఆ వేర్లకే పొయ్యాలి. అప్పుడే ఆ చెట్టు బాగా మంచిగా వస్తుంది. సో ఇది కూడా అలాగే. ఎవరిని ఆరాధించాలి మనము? ఆ దేవాది దేవుడు కృష్ణుణ్ణి ఆరాధించాలి. కృష్ణుణ్ణి ఆరాధించినప్పుడు ఈ దేవి దేవతలు అందరూ కూడా సాటిస్ఫై అయిపోతారన్నమాట. ఎప్పుడైతే ఆ నీళ్లు వేర్లకు పోస్తే ఈ పూలు, పండ్లు, కాయలు, ఒక ఆకులు అన్ని కూడా బాగుంటుందో, అలాగే ఎప్పుడైతే మనము కృష్ణుణ్ణి ఆరాధించామంటే అందరూ దేవి దేవతలు సాటిస్ఫై అయిపోతారు అని ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుపాల్ వారు. ఓకే. ఇప్పుడు ఎందుకు మనం స్వామివారిని కృష్ణుణ్ణే దేవాది దేవుడు, సుప్రీం ఫాదర్ అని అంటున్నాం ఇక్కడ? ఎందుకు దేవి దేవతల్ని కాదు అని దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. వాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టు అని అడగడానికి సంకోచపడి పక్కన వాళ్ళ నైబర్స్, పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అంకుల్ నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టు అని. ఏం చేస్తాడు అతను? పక్కింటి ఆయన, ఓకే పిల్లవాడు అడిగాడు కదా అని ఇమీడియట్ గా కొని ఇచ్చేస్తాడు. అయితే వాళ్ళ నాన్నగారు అయితే ఏం చేస్తారు? ఓకే అడిగాడు, వద్దు నాయనా, ఇప్పుడు సాయంత్రం టైంగా ఉంది, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు వస్తుంది, ఎగ్జాములు వేరే వస్తున్నాయి, నీకు ఆరోగ్యం దెబ్బతింటుంది, వద్దు అని ఆ బిడ్డ ఒక్క మంచి కోసం అనుకొని తండ్రి దానికి తగినట్టు చేస్తాడు. ఇప్పుడు అయితే పక్కింటి ఆయన అయితే అనుకుంటాడు, అయ్యండి ఆయనకు డోంట్ కేర్ కదా, ఏదో అడిగేశాడు ఇచ్చేసేయాల అని ఇస్తున్నారు కదా. అదే అక్కడ డిఫరెంట్. స్వామివారు ఇక్కడ మనకి తండ్రి లాగా సుప్రీం ఫాదర్ ఆయన అంత గ్రేట్ సుప్రీం ఫాదర్ మనకు దొరకడానికి మనకందరికీ అదృష్టం. సుప్రీం ఫాదర్. సో స్వామివారు ఏ ఒక తండ్రి కూడా తన ఒక బిడ్డకి చెడు అనుకోడు కదా. సో అలా ఉంటుంది స్వామివారి ఇచ్చే బెనిడిక్షన్స్ కూడా, ఆయన మనకు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా అలా ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడు? నా ఒక బిడ్డ ఎప్పుడు ఆ ఒక లక్ష్యానికి పోయి చేరుకోవాలా, అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి, దానికి వెళ్ళి చేరుకోవాలా నా బిడ్డ అననే స్వామివారు అనుకుంటున్నారు. కానీ ఈ ఒక భౌతిక పరమైన ఆ చక్రంలో మునిగి తేలాలి అని అనుకోరు కదా. ఎంటాంగిల్ అయిపోవాలని స్వామివారు అనుకోరు. ఎప్పుడు స్వామివారు ఏదన్నా బెనిడిక్షన్ ఇచ్చేటప్పుడు కూడా నా బిడ్డ ఆ లక్ష్యం, లైఫ్ గోల్ ఏంటి, దానికి చేరుకోవాలి అన్నట్టే స్వామివారు ఆశీర్వాదాలు కూడా ఉంటాయి అన్నట్టు. ఆయన ఒక బెనిడిక్షన్స్ కూడా అలాగే ఉంటుంది. అందుకోసమే మనం ఎప్పుడైతే మనం కృష్ణ పరమాత్మాని మనం ఆరాధిస్తున్నామో, మనకున్న కోరికలు డెఫినెట్ గా ఏదైతేనూ సరే, మనకు భౌతిక పరమైన కోరికలు ఉంటే కూడా సరే, మనం ఆయన్నే వెళ్ళి అడగాల. ఆయన్నే వెళ్ళి అడిగితే మనకు ఇమీడియట్ గా ఆయన శాంక్షన్ చేయకపోయినప్పటికీ లిటిల్ బిట్ లేట్ అవుతుంది. ఎందుకు ఆ లిటిల్ బిట్ లేట్ అవుతుందంటే, మనలో ఆ ప్యూరిఫికేషన్ అన్నది వస్తుంది. అందుకోసమే ఆ డిలే అన్నది అవుతుంది. మనలో ఆ ప్యూరిఫికేషన్ వచ్చినప్పటికీ మనకి స్వామివారు ఆ ఒక ఆశీర్వాదం, మనం అడిగిన కోరికని నెరవేర్చడం అన్నది జరుగుతుంది. మనలో చాలా మంది మనం ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. మనం ఒకటి చాలా తీవ్రంగా మనకి ఇది జరగాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే అది అప్పుడు డివోటీస్ కి చెప్తున్నా, అయితే అది అప్పటికి జరగదు. అయితే కొన్ని రోజులకి అది జరుగుతుంది. మనం అనుకున్న కోరిక కొన్ని రోజులకు జరుగుతుంది. అది జరిగినప్పటికీ మనకు దాని మీద ఒక ఆసక్తి అంత ఉండదు.
ఓకే. సరే మంచిది. జరిగిందా? మంచిది అని అనుకుంటాం గదా! ఆ గ్యాప్ ఉంది జూడండి. అక్కడే మనకి ఆ ప్యూరిఫికేషన్ అన్నది జరుగుతుంది. స్వామివారు అందుకనే చాలా, చాలా ఇంటెలిజెంట్‌గా మనకున్న కోరికల్ని ఆశీర్వాదం ఇస్తున్నారు. స్వామివారు తప్పకుండా దాన్ని మనం ఏదైతే డిజైర్ మనదుందో, ఆ డిజైర్‌ని స్వామి చేస్తున్నారు. అయితే కొంచెం డిలే పడుతుంది. అయితే దేవీ దేవతలు ఎలా ఉంటుందంటే, దేవీ దేవతలని ఏదైనా అడిగినప్పటికి ఎంటనే వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే అది కూడా మనం ఆలోచియాలి. దేవీ దేవతలు స్వామివారే వా అన్నిటికి కారణం. దేవీ దేవతల క్రియేషన్ కూడా స్వామివారే కారణం. అనననననని అంటున్నారు స్వామివారు. ముందు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అయితే దేవీ దేవతలు ఎలా ఈ బెనిడిక్షన్ చేస్తున్నారు? ఎలా ఆహ్, హ్మ్, కోరికలను అంతా నెరవేరుస్తున్నారు అనేది కూడా మనకి క్వెషన్ ఉండొచ్చు. అది కూడా స్వామి ఇంకా వచ్చే శ్లోకాలలో చెప్తున్నారు దాన్ని గూడా. సో, ఇక్కడ అది అననమాట. భాగవతంలో గూడా ఒక శ్లోకంలో చెప్తున్నారు. అకామ సర్వ కామో వా మోక్ష కామ ఉదారదిహి తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుషాం పరం అని అంటారు. ఎలాంటి కోరికలైతే కూడా కోరికలే లేకుండా ఉంటేను సరే, చాలా ఎక్కువ లాట్స్ ఆఫ్ డిజైర్ ఉంటేను సరే, ఆ ఒక కోరిక ముక్తి కోసం ఉంటేను సరే, ఎలాంటి కోరిక ఉంటేను సరే, జస్ట్ ప్రాక్టీస్ భక్తి అని అంటున్నారు. ప్రాక్టీస్ భక్తి. స్వామివారినే అప్రోచ్ చేయండి అని అంటున్నారు ఈ ఒక శ్లోకంలో. ఎందుకు? ఎలాంటి కోరిక ఉంటేనూ సరే స్వామివారినే మనము అప్రోచ్ చెయ్యాలా, స్వామివారినే మనం సరెండర్ కావాలా అననని ఈ ఒక శ్లోకం చాలా క్లియర్‌గా చెప్తుంది. ఎందుకు అలా? ఎందుకంటే ఆ భక్తి చెయ్యడం వల్ల మనకి ఏమైతుందంటే స్లో అండ్ స్టడీగా మనకి మన మనసులో ఉన్న ఆ ఒక కల్మిషాలన్నీ తొలగిపోతున్నాయి. ఆ ప్యూరిఫికేషన్ అన్నది జరుగుతుంది. ఆ ప్యూరిఫికేషన్ అన్నది జరిగినప్పుడు మనకేముంటుంది ఆటోమేటిక్‌గా స్వామివారి ఆశీర్వాదం, స్వామివారి ఒక కృప వల్ల మనకి మన ఫైనల్ డెస్టినేషన్ మన లక్ష్యానికి చేరుకుండే ఒక మార్గంలో మనం ముందడుగు ఫాస్ట్‌గా వేస్తాం అనననమాట. సో, అది అందుకని ఎలాంటి కోరికలుంటే కూడా స్వామివారినే మనము ఆహ్, ఆశ్రయం తీసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు ఆహ్, దీనికన్నా గొప్ప తండ్రి ఎవరికుంటారు కదా! సుప్రీం ఫాదర్ ఆయన. మనము ఈ చేస్ట్ వైఫ్‌ని గురించి మాట్లాడామనుకోండి. ప పతివ్రత. ఆ పతివ్రత అన్న ఆమె ఎలా ఉంటుంది? ఆ వైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళ హస్బెండ్‌కి ఎంతో అనుసరించి ఎంతో ఒక ఇదిగా మంచిగా భక్తితో సేవ చేస్తుంది గదా! అలా ఉండాల. మన మాస్టర్ ఎవరు? మన మాస్టర్ దేవాది దేవుడు కృష్ణుడు. మనము ఆయన్ని వదిలిపెట్టి, మన మాస్టర్‌ని మనం వదిలిపెట్టి, ఎందుకు ఎవరెవరినో వెళ్లి మనము ఆశ్రయం తీసుకోవాలా? ఎందుకు ఎవరెవరి దగ్గరో మనం ఆశ్రయం తీసుకోవాలా? మనం ఒక చేస్ట్ వైఫ్ వాళ్ళ హస్బెండ్ దగ్గర చేస్ట్ వైఫ్‌గా ఎలా ఉందో పవిత్ర ఎలా పతివ్రత అలా మనము ఒక చేస్ట్ డివోటీగా మనం భగవంతుడికి ఉండాల. కృష్ణుడిని ఎప్పుడికి ఏ ఒక సిట్యుయేషన్ వస్తేనో మనకి డివోటీస్‌లోనే ఎన్నో ఒక సిట్యుయేషన్ ఉండొచ్చు మనకి. ఒక హెల్త్ కండిషన్సో, లేకపోతే పిల్లల వల్లో, లేకపోతే ఉద్యోగం వల్లో ఏదైనా ఉండొచ్చు. అయితే కూడా అప్పుడు మనం డీవియేట్ అయిపోయి సడెన్‌గా ఏ ఒక దేవీ దేవతల్ని మనం ఆశ్రయం అనన్నది తీసుకోకూడదు. స్వామివారే గదా! స్వామివారు మెయింటైన్ చేస్తారు. ఆయన్నే నమ్ముకొనుండాల. మన మాస్టర్ ఒక అడుగు జాడల్లో నుంచి మనం ఎప్పుడు డీవియేట్ కాకూడదు. ఆయన ఒక పాద పద్మాల్ని పట్టుకొనే ఉండాల. శరణు కోరుతూ. ఎలాంటి ఒక డిజైర్స్ మనకు మెటీరియల్ డిజైర్ ఉన్నప్పటికీ పర్వాలేదు. మనం స్వామివారినే వెళ్లి అడుగుతాం. ఆయనే ఇదే డిఫరెన్స్ అన్నమాట. ఈ మన భౌతిక పరమైన కోరికలను ఉన్నప్పటికీ మనము స్వామివారిని కృష్ణుని దగ్గర ఎళ్లి అడిగితే ఎలా ఉంటుంది? దేవీ దేవతల్ని అడిగితే ఎలా ఉంటుంది? దేవీ దేవతల్ని ఎళ్లి అడిగినప్పటికి మన కోరికలన్నీ మనకి నెరవేరుతాయి. దాని తర్వాత ఏమైతుంది? ఓకే. ఒక ఎగ్జాంపుల్‌కి నాకొక కార్ గావాలి అని అనుకున్నామంటే,
ఓకే. అది ఎవరో ఏదో ఒక దేవి దేవతల్ని మనము ఆరాధిస్తున్నాం. కార్ తీసుకుండే ఒక సిట్యుయేషన్‌ని కలిగిస్తున్నారు. మనం కార్ తీసేసుకుంటున్నాం. అయితే అదేమైతుందంటే ఈ ఒక భౌతిక పరమైన కోరికల్లోనే మనం చిక్కుబడిపోతాం. ఓకే. కార్ తీసుకున్నామా? ఈ కార్ కన్నా ఇంకా ఆ కార్ బాగున్నట్టుందే. దాంట్లో ఏసీ ఉంది. ఇంకా ఇంకొక 2 సీట్లు ఎక్స్‌ట్రా ఉంది. అలా చిక్కుబడిపోతాం ఆ ఒక మెటీరియల్ డిజైర్స్‌లోనే. అయితే ఇదే ఒక కోరికని భగవంతుడి ముందు మనకు దేవాది దేవుడు మన సుప్రీం ఫాదర్ మనము కృష్ణుడి దగ్గర పెట్టామనుకోండి, స్వామి ఇస్తాడు మనకి. ఆ ఒక కోరికని నెరవేరుస్తాడు. అయితే ఆ నెరవేర్చేటప్పటికి మనకి నిన్న ప్రభు చెప్పారు కదా! ఈ ఆయుర్వేదిక్ మందులాగా తినడానికేమో తీపిగా ఉంటది. అయితే ఆ మందు లోపలికెళ్ళి పనిచేస్తది. అలా మా కోరికేమో స్వామి తీరుస్తున్నారు. తీర్స్ తీర్చారు తప్పకుండా. అయితే కొంచెం డిలే అయితుంది. ఆ డిలే టైమింగ్‌లోనే మనకు ప్యూరిఫికేషన్ వచ్చేస్తుంది. మనకది ఇచ్చినప్పటికి మనకు మళ్ళీ ఏమైతుంది? సరేలే ఇదే కారు గదా! ఇదే బస్‌లో పోతే గూడా అదే డెస్టినేషనే గదా! మనం ఎళ్లి చేరడం. ఇదేముందిలే పెద్ద ఇది అన్నన్న ఒక స్టేజ్‌కొచ్చేస్తాం. అప్పటికి మనకి వి ఆర్ స్లోలీ ప్రోగ్రెసింగ్ అన్నమాట. స్వామివారి సేవలోనే ఉండాలా? ఇదేముంది ఇయన్నీ పెద్ద ఇదా? మనం గుడికెళ్ళి వచ్చేది, స్వామి సేవ మనం చేసేది దాంట్లోనే ఉంది ఆనందం అన్న ఒక స్టేజ్‌కు మెల్లమెల్లగా, మెల్లగా ప్రోగ్రెస్ అయిపోతాం. అందుకనే ఈ 2 ఈ కోరికల్లో ఎవరి ముందు పెట్టాలా? దేవతల ముందా? లేకపోతే భగవంతుడి ముందా? అన్న ఆ డిఫరెన్స్ మనము తెలుసుకోవాలా అన్నమాట. మాక్సిమం ఏమైపోతాం, ఇప్పుడు స్వామివారిని మనం వదిలిపెట్టి ఎళ్ళకూడదు. స్వామివారిని వదిలిపెట్టి వేరే వాళ్ళ దగ్గర, వేరే దేవి దేవతల దగ్గర ఆశ్రయం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోవాలి? ఎంత కష్టమైన సిట్యుయేషన్ వస్తే గూడా మాక్సిమం ఏమైతుందండి, ప్రాణం పోతుంది. అంతే గదా! ప్రాణం పోతే గూడా పర్వాలా. ఆ స్వామివారు పాద పద్మాల దగ్గరే గదా ప్రాణం పోయింది. ఆయన్ని అనుకున్నప్పుడే గదా ప్రాణం పోయింది. దట్ ఈస్ మచ్ బెటర్ థాన్ అప్రోచింగ్ దేవీ దేవతలు అనననని ఇక్కడ స్వామివారు అంటున్నారు. చాలా మంది అనుకోవచ్చు స్వామికి నేనంటే అంత ఇష్టం ఉండదు. కృష్ణ డజంట్ లవ్ మీ అననని. ఎందుకు స్వామికి ఇష్టం ఉండదు? స్వామి మన మనసులోనే పరమాత్మ లాగా ఉన్నారు గదా! ఎల్లప్పటికీ మనతోనే ఉన్నారు గదా! చూస్తూ ఉన్నారు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం కోరుతున్నాం అనని మనతోనే ఉన్నారు గదా! పరమాత్మ లాగా. పరమాత్మ లాగా ఉండేది ఎవరు? కృష్ణ పరమాత్మనే గదా! మనకు మనసులో పరమాత్మ లాగా మనతోనే ఉన్నారు. ఏదన్నా దేవి దేవతలు మనతో పరమాత్మలాగా ఉన్నారా? ఏదన్నా? లేదు కదా! మనం ఎన్నో 33,00,00,000 దేవీ దేవతలు. ఎవరన్నా ఒకరు దాంట్లో పరమాత్మగా మనతో ఉన్నారా? లేరు కదా! మనతోనే ఉండేది ఎవరు? స్వామి. మనతోనే ఉంటున్నారంటే ఆయనకు మన మీద ఆ ఒక ప్రేమ లేకుండానే మనతో ఉంటారా? లేదు. అందుకని ఆయనకు ఎంత ప్రేమ ఉంటే మనతో ఉన్నారు. సో, అలాగే మనం గూడా ఎంత ప్రేమ ఉండాలి ఆయన మీద. అందుకని ఎల్లప్పటికీ ఆయన ఆశ్రయమే తీసుకోవాలా గాని, ఎంత కష్టమైన సిట్యుయేషన్ వచ్చినప్పటికి ఆయన పాదపద్మాలు వదిలేసేసి, ఆ ఒక దేవీ దేవతలు వాళ్ళ ఒక ఆశ్రయంలో, ఆళ్ళ ఒక ఆరాధనలో మనం డీవియేట్ అయ్యి పోనే పోకూడదు అనననని అంటున్నాడు. ఈ ఒక ఫర్మ్ డిటర్మినేషన్, ఈ ఒక సింగిల్ డిటర్మినేషన్ ఉండాల. డివోటీ అన్నవాడు ఈ ఒక తెలివితేటలతో ఎల్లప్పటికి దేవాది దేవుడు ఆ స్వామివారినే చరణ పొందాలి. ఆ స్వామివారినే ఆరాధించాలి. ఏదైతేను సరే నాకు స్వామివారే మంచి చేస్తారు. చెడు చేస్తే గూడా నాకు చెడు అని అనిపిస్తుంది. అయితే స్వామివారి దృష్టిలో అది మంచిగానే ఉంటుంది. దానికి నాకు బలం ఇవ్వవయ్యా తండ్రి అననననని అనుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి అనననని అంటున్నారు. తర్వాత ఇప్పుడు మనకి సుప్రీం లార్డ్ కృష్ణ అని అంటున్నారు. అయితే ఈ దేవీ దేవతలు అందరూ గూడా స్వామివారి సేవకులే గదా! దేవీ దేవతలు కూడా కృష్ణ ఒక సేవకులే. అయితే మనము వాళ్ళని ఆరాధిస్తూ మనమంటే ఆ ఇంటెలిజెంట్ లేకున్న వాళ్ళు, తెలివితేటలు లేకున్న వాళ్ళు ఆ దేవీ దేవతలని ఆరాధిస్తున్నారు గదా! ఆ ఆరాధించేటప్పటికి వాళ్ళకి ఆ ఒక నమ్మకం అన్నది మనసులో రావాలి గదా! వస్తేనే ఆ దేవీ దేవతల్ని ఆరాధించేదానికి అయితుంది. అయితే ఆ నమ్మకాన్ని ఎవరిస్తున్నారు అనననింది మనకు 72 శ్లోకంలో సారీ 27th చాప్టర్ 21వ శ్లోకంలో స్వామివారు ఇక్కడ చెప్తున్నారు.
శ్రద్ధయార్ చిత్తుం ఇచ్చతి అననని. ఎవరైతే ఆ దేవీ దేవతల్ని వేరే దేవీ దేవతల్ని కొలవాలి అననని జస్ట్ ఆ ఒక స్మాల్ చిన్న కోరిక, ఈ ఈ భౌతికపరమైన లోకంలో ఉండేటి అన్ని కోరికలు చిన్న చిన్నయే, ఏది పెద్దయి కాదు, అన్ని స్వల్పమైనటియే, చిన్న చిన్నయే. ఆ శ్రద్ధయార్ చిత్తుం ఇచ్చతి, ఆ చిన్న కోరిక ఆ ఒక దేవీ దేవతలు, ఆ డెమి గాడ్స్ వాళ్ళ మీద వాళ్ళని ఆరాధించాలి అన్న కోరిక వచ్చిన వెంటనే ఏమైతుంది, తస్య తస్య చలం శ్రద్ధాం తాం ఏవ విదాదాం ధాం యహం అంటున్నారు. స్వామివారు ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఆ ఒక నమ్మకాన్ని స్టడీ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ ఒక దేవీ దేవతల మీద ఆ ఆరాధన చెయ్యాలా అన్న కోరిక పుట్టిందో ఒక వ్యక్తి మనసులో, వెంటనే స్వామివారు ఆ ఒక్క నమ్మకాన్ని దృఢపరుచుతున్నారు. తర్వాత ఎందుకు దృఢపరుచుతున్నారు, యో యో యాం యాం తనుం భక్త, సో దాట్ ఆ నమ్మకాన్ని దృఢం పరుచుతున్నారు. సో దట్ వాళ్ళు అనుకున్న ఆ దేవి దేవతల్ని కంప్లీట్ గా ఆరాధించేదానికి అని. సో ఇక్కడ నుంచి మనకి ఏం క్లియర్ అవుతుంది, మనకి ఆ నమ్మకాన్ని నమ్మకాన్ని స్ట్రాంగ్ చేసేది కూడా ఎవరు, ఏ నమ్మకాన్ని, దేవి దేవతల్ని ఆరాధించేదానికి ఆ నమ్మకాన్ని, ఆ ఫెయిత్ ని స్ట్రాంగ్ చేసేది కూడా ఆ దేవాది దేవుడు కృష్ణ పరమాత్మనే. హీఈస్ గివింగ్ ద ఫెయిత్ అని అంటున్నారు. ఎంత ఒక గొప్ప తండ్రి మనకి కదా. సో ఏదైతేను ఈవెన్ అ బ్లేడ్ ఆఫ్ గ్రాస్, ఒక గడ్డి పూస కూడా స్వామి ఒక అనుమతి లేకుండా జరగదు అని అంటున్నారు కదా. సో అలాగే మనము దేవీ దేవతల్ని వెళ్ళి అంత ఒక శ్రద్ధతో కొలుస్తున్నామంటే అది కూడా స్వామివారు ఒక అనుగ్రహమే అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎలా అది సాధ్యమవుతుంది, మన ఎందుకంటే మనకు కోరిక అన్న స్వామివారు మన అందరికీ ఆ ఫ్రీ విల్, చిన్నపాటి స్వతంత్రం ఇచ్చారు మనకి. అందుకనే మనకి ఏది కావాలనో మనం కోరుకోవచ్చు. మనం ఆ చిన్న కోరిక కోరామంటే, నాకు ఇది కావాలి, నేను ఆ ఒక దేవీ దేవతల్ని వెళ్ళి కొలిస్తే బాగుంటుందేమోనని ఆ చిన్న డిజైర్ మనకి మన మనసులో వచ్చిన వెంటనే స్వామి మన మనసులోనే పరమాత్మ లాగా ఉన్నారు కదా. ఉపదృష్ట హనుమంత అని అంటున్నారు కదా వన్ ఆఫ్ ద శ్లోకంలో. ఏమని, ఆయనే చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు, ఓవర్ సీయర్ ఆయనే శాంక్షన్ చేస్తున్నారు. సో ఆయన చూస్తున్నారు, ఓకే ఇలాంటి డిజైర్ ఉందా అని ఆయన శాంక్షన్ చేసేస్తున్నారు. ఓకే నీకు ఆ నమ్మకాన్ని కూడా స్టడీ చేస్తా, దేనికి, నువ్వు కోరినట్టే ఆ ఒక దేవి దేవతల్ని ఆరాధన చేసేదానికి ఆ నమ్మకాన్ని కూడా నేను స్టడీ చేస్తున్నా అని స్వామివారు చేస్తున్నారు. మనలో అందరూ అనుకోవచ్చు, ఈ ఒక భౌతిక పరమైన కోరికలు ఉండేదాని వల్లనే కదా మనం ఈ ఒక మెటీరియల్ వరల్డ్ లో చిక్కుబడుకొని ఉండం. ఎందుకు స్వామి మళ్ళీ ఈ ఒక భౌతిక పరమైన కోరికలు కోరినప్పుడు నెరవేరుస్తున్నారు, ఆ ఒక కోరికలే లేకుండా చేస్తే సరిపోతుంది కదా, అది ఎందుకు నెరవేర్చే దాని వల్లనే కదా మనం అందరం ఇక్కడ ఉన్నాము అని మనం అనుకోవచ్చు. ఆ దాంట్లోనే అదే ఇక్కడ ప్రభుపాల్ వారు మళ్ళీ అంటున్నారు, ఆ చిన్నపాటి స్వతంత్రం మనకి ఇచ్చారు, ఆ డిజైర్, ఆ కోరిక, నువ్వు ఏది కోరిక కావాలంటే కోరుకో, నేను నీకు దాన్ని నెరవేరుస్తా అని స్వామివారు చెప్పారు కదా. దాని వల్లనే ప్రాబ్లమ్స్ ఇక్కడ, ఆ డిజైర్ అన్నది, ఆ కోరిక అన్నదే ప్రాబ్లం. స్వామి దేవుడు, అందుకనే మళ్ళీ చెప్తున్నా, సుప్రీం ఫాదర్ కదా ఆయన కన్నా ఒక బెస్ట్ ఫాదర్ ఎవరికీ దొరకలేరు. అందుకని ఆయన ఏదైతే నువ్వు ఓకే ఇది కోరుతావా, ఓకే నేను దాన్ని కూడా నెరవేరుస్తా, అది కోరుతున్నావా దాన్ని కూడా నెరవేరుస్తా అని అంటున్నారు. అయితే మనం ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం ఏమి కోరుతున్నాం అని, మనం ఎందుకు ఈ ఒక భౌతిక పరమైన దాంట్లోనే చిక్కుకొని ఉన్నామంటే, మన కోరికలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎలాంటి కోరికలు, భౌతిక పరమైన కోరికలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. స్వామికి తెలుసు ఇలాంటి కోరిక మంచిది కాదు అని స్వామికి తెలుసు. అయితే కూడా ఆయన శాంక్షన్ చేస్తున్నాడు, సరే ఓకే తీసుకో అని శాంక్షన్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ మన కోరికలు. స్వామి కోరిక ఏంటి,
స్వామి మనకు చెప్పారు భగవద్గీతలో, ధర్మాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిక్షామి మా శుచః అని స్వామి చెప్తున్నారు కదా. ఏం చెప్పారు? అన్ని వదులుకో, అన్ని గివ్ అప్ ఆల్ అదర్ ఎంగేజ్మెంట్స్, నీ ఒక అన్ని రకమైన ఎంగేజ్మెంట్స్ వదిలేసుకో, వదిలేసేసి నన్ను చరణు పొందు, నేను ఐ విల్ టేక్ కేర్ అంటున్నారు, నేను చూసుకుంటానని. అది స్వామి వారి డిజైర్. అయితే మనం స్వామి అనుకున్నట్టు మనం చేస్తున్నామా? లేదు. స్వామి వారి డిజైర్ మనమేం అనుసరించడం లేదు. మనమేది డిజైర్ ఉందో, మన కోరికలు ఏముండయో అవే స్వామిని మనం చేపిస్తున్నాం కదా. యాక్చువల్ గా మన పొజిషన్ ఏంటి? స్వామికి సేవకులుగా ఉండేదే మన పొజిషన్. మనం స్వామికి సేవ చేసేది వదిలిపెట్టేసి మనం స్వామిని ఆట పట్టిస్తున్నాం. స్వామి నాకు ఇది కావాలి, అది కావాలి అని మన కోరికల్ని ఆయన నెరవేర్చడానికి కోసం ఆయన్ని ఆట పట్టిస్తున్నాం. ఆయన ఒక కోరికల్ని మనం నెరవేర్చాలి. అదే ద రైట్ పొజిషన్ ఆఫ్ ద డివోటీ. అదే కరెక్ట్ అయిన డిజైర్ కరెక్ట్ డిజైర్ ఏమని మనం తెలుసుకోవాలా. స్వామి మన మీద చూపించేది అన్కండిషనల్ లవ్ అండి. స్వామి మన మీద ఎంత ఒక ప్రేమ అంటే అంత ఒక ప్రేమ. ఆయన జస్ట్ హీస్ వెయిటింగ్, మన కోసం వెయిట్ చేస్తున్నాడు, నా భక్తుడు నా దగ్గరికి రాడానని. అయితే దేనికోసం వెయిట్ చేస్తున్నాడు? ఆ ఒక సైన్ కోసం. ఎప్పుడైతే తను అదో ఈ శ్లోకంలో చెప్పినట్టు సర్వధర్మాం పరిత్యజ్ఞ, ఎప్పుడైతే తను అన్ని ఎంగేజ్మెంట్స్ వదులుకొని నన్ను శరణు పొందుతున్నాడు, వెంటనే ఇమ్మీడియట్ అట్ దట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ హీ విల్ టేక్ అస్ బ్యాక్ అండి, ఆయన ఒక ధామానికి. సో మన కోరికలు ఎలా ఉండాలా? మన కోరికలు స్వామిని మెచ్చేటట్టు, స్వామివారి సంతోషానికి ఉన్నట్టు ఉండాలి కోరికలు మనది. మన కోరికలు ఏది భౌతిక పరమైన కోరికలు ఏదైతే ఉంటున్నాయో అప్పుడు మనం ఒక ఇంటెలిజెన్స్ ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అయితాం. మనం ఫైనల్ గా ఎవరి దగ్గర వెళ్ళి చరణు పొందుతాం? డెఫినెట్ గా దేవి దేవతల దగ్గరే వెళ్ళి చరణు పొందడం అని జరుగుతుంది. అది ఈ రోజు శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా దీంట్లో ప్రభుపాల్ వారు చాలా కూడా చెప్పారు దీంట్లో. ఇప్పుడు ఒక రోగిష్టి ఉన్నాడు అనుకోండి, రోగిష్టి ఏం చేస్తాడు? వాడు తమోగుణం రజోగుణంలో ఉన్నాడంటే వాడు సూర్య భగవాన్ని వెళ్ళి నమస్కరించడం, వాడు రోగం సరిపోయేదానికి. మళ్ళీ చదువుల కోసం సరస్వతీ దేవిని వెళ్ళి ఆరాధించడం, మళ్ళీ ఒక అందమైన భార్య కావాలంటే ఉమాదేవిని వెళ్ళి ఆరాధించడం అన్నది డిఫరెంట్ గా మనుషులందరూ చేస్తూ ఉన్నారు, దేవి దేవతల్ని ఆరాధించడం. అయితే ఇవన్నీ కూడా ఆ ఆరాధనలన్నీ కూడా ఆ దేవి దేవతలు యాక్సెప్ట్ చేసుకుంటున్నారు కదా. అయితే వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ స్వామికే వెళ్ళి చేరుతుంది. ఇదంతా వాళ్ళందరూ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారు. మధ్యలో మనకి మనము లక్ష్యమేమో మనకు దూరం ఉంది, మధ్యలో ఇవన్నీ స్టెప్స్ లాగా. మనం అయితే ప్యూర్ డివోటీస్ అన్న వాళ్ళు, కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు డైరెక్ట్ గా లిఫ్ట్ లాగా మనకి డైరెక్ట్ గా మనం వెళ్ళిపోతాం. ఇదంతా మధ్యలో వీళ్ళు రజోగుణం తమోగుణంలో ఉండేవాళ్ళు డిఫరెంట్ దేవి దేవతాస్ ఈ ఇంటర్మీడియట్ లెవెల్ అన్ని దాటుకొని ఫైనల్ గా వాళ్ళు కూడా డెస్టినేషన్ కి వస్తారు. అయితే వాళ్ళకి చాలా టైం పడుతుంది. మనకు ఉన్న టైం మనకు చాలా తక్కువ కదా. మనకు ఈ జన్మకి మనకి ఈ ఒక మానవ శరీరం దొరికింది, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తియాలో ఏమో తెలియదు కదా. సో మనం ఉన్న టైం మనము చాలా ప్రిసైజ్ గా మనము వాల్యుబుల్ గా తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా. అందుకోసం భక్తుడుగా ఉన్నవాడు నిజమైన కోరిక ఏమి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నిజమైన కోరిక ఏది అని చూసి ఆ కోరికని కోరాలి. ఆ నిజమైన కోరిక ఏదనంటే స్వామివారి ధామానికి వెళ్ళి చేరడం, స్వామివారి ఒక సంతోషం, ఆయన ఒక ప్లెషర్ కోసం ఆయన ఒక సేవ చేయడం అన్నది నిజమైన కోరారు. సో ఆ ఒక ఫెయిత్, ఆ ఒక నమ్మకాన్ని ఎవరు దృఢపరుస్తున్నారు అని స్వామివారు చెప్పారు. తర్వాత ఇంకా దేవి దేవతలు అడిగిన వాటిలన్నీ బెనిడిక్షన్ ఇచ్చేస్తున్నారు కదా, అది ఎలా సాధ్యమవుతుంది అని కూడా రేపు వచ్చే శ్లోకంలో స్వామివారు చెప్తున్నారు. ఇంకా ఏదైనా డౌట్స్ అండ్ కమెంట్స్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సింధోభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. డౌట్ అంటే డౌట్ కాదు, ఇప్పుడు
చెప్పండి. శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అనేది మాకు అర్థమైంది. మేము అలానే చేస్తున్నాము. కానీ ఎదురు వాళ్ళకి ఎలా చెప్పి వాళ్ళని భగవన్నామ స్మరణ హరే కృష్ణ మంత్రం చేయండి, మన అవును. దేవాది దేవుడు శ్రీకృష్ణుడే అని ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా చెప్తే వాళ్ళు షార్ట్ గా వింటారు మాతాజీ అనేది ప్రభు షార్ట్ గా అంతా చెప్పేది కాదు ప్రభు. ఇది ప్రసాదాలు ఇవ్వండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ప్రసాదాలు ఇవ్వండి. అది మనసులో ఉన్న కల్మిషాలన్నీ పోతుంది. ఆ ప్యూరిఫికేషన్ అన్నది జరుగుతుంది. ఎంటనే వాళ్ళకు అర్థం కావాలంటే దాంట్లో నుంచే మీరు తెలుసుకోవచ్చు ప్రభు. నేను చెప్పా గదా! ఈ ఒక తమో గుణం, రజో గుణంలో ఉండే వాళ్ళకి అది అర్థం కాదు తొందరగా. వాళ్ళకి జీవిత లక్ష్యం అంటే ఏంటి అని వాళ్ళకి ఎళ్లి చెప్పండి. వాళ్ళకి తెలీదు. ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అన్న ఒక ఆ చక్రంలో నుంచి విడిపడాలి. మన భగవంతుడు ధామానికి ఎళ్లి చేరుకోవాలి. ఇదే జీవిత లక్ష్యం. దేవాది దేవుడు కృష్ణుడే అననంటే వాళ్ళకు అవునా? అని అడిగే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ గుణాలలో వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఆ గుణాలు రజోగుణం, తమోగుణం. అందుకనే మినిమం సత్వగుణంలో అన్నా ఉంటే గాని ఇది అర్థం కాదు. సో, అందుకని టోటల్‌గా వాళ్ళని మనం ఇగ్నోరు చేయలేము. ఓకే. మీకు అర్థం కాదని. ఇట్స్ ఎ స్లో అండ్ స్టడీ ప్రాసెస్. స్లోగా వాళ్ళని మనం ఒక సత్సంగ్‌కు పిలవడం గానో, లేకపోతే మనకున్న ఒక రియలైజేషన్, మనకున్న ఒక అనుభూతిని మనం వాళ్ళతో పంచుకోవడమో, లేకపోతే ప్రసాదాలు ఇవ్వడమో, లేకపోతే స్లోలీ వాళ్ళని ఏదన్నా చాంటింగ్ గ్రూప్‌కు పిలవడమో, లేకపోతే గుడికి తీసుకెళ్లడమో, స్వామివారి గుడికి అలా స్లో అండ్ స్టడీ ప్రాసెస్ చేస్తే ఒక రోజుకి మారుతారు ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మీరు ఇందాక చెప్పారు కదా మాతాజీ, అంటే వేరే దేవుళ్ళని కోరుకుంటే భగవంతుని కృష్ణ భగవాన్ని కోరుకున్నప్పుడు అది చాలా బాగా నచ్చింది మాతాజీ. ఆ డిజైర్ ని ఆ డిజైర్ ని తగ్గించేస్తారు. ఈ పాయింట్ ఈ వేళ అసలు థింక్ చేయలేదు మాతాజీ. అవును. దట్ ఈస్ ద డిఫరెన్స్ మాతాజీ. మనకి స్వామివారిని మనము కృష్ణుడిని పోయి మనకు భౌతిక పరమైన కోరికలు ఉంటే కూడా పర్వాలా. స్వామినే అడగాలది. మన దేవి దేవతలను ఎళ్లి అడగాల్సిన అవసరం లేదు మనకి. స్వామివారిని అడగాల. అదే అక్కడ బ్యూటీ అన్నమాట. మనము ఇంకా కోరికలు కోరుతూనే ఈ ఒక భౌతిక ప్రపంచంలోనే ఉండాలనా? లేకపోతే దీంట్లో నుంచి బయటికి రావాలనా? దీంట్లోనే ఉండాలంటే దేవి దేవతలను ఎళ్లి ఆరాధించొచ్చు. ఆ 33 కోట్ల దేవతల ఫోటోలు పెట్టుకోవచ్చు. వెరీ నైస్. బాగా ఒక ప్రొసీజర్ గూడా ఉంది ఆరాధించేదానికి. అది చెయ్యొచ్చు. అయితే మన గోల్ ఏంటి? మన లక్ష్యం ఏంటి? అది ఉండాలి. అది తెలుసుకున్న వాడు తెలివితేటలు గల్లవాడు. వాడేం చేస్తాడు? స్వామివారిని ఆరాధిస్తాడు. స్వామికే ఎళ్లి చెప్తాడు. అయ్యా నాకు ఇలాంటి ఒక భౌతికపరమైన కోరిక ఉంది. నువ్వే నెరవేర్చు. స్వామి మనకు ఆ కోరిక నెరవేర్చేటప్పటికి మన ప్యూరిఫికేషన్ అయిపోతుంది. అందుకని నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. మనలోనే చాలా మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. కదా మాతాజీ? ఎవరన్నా మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? మనకి ఒక కోరిక మనం కోరతాం. మనకది నెరవేర్చేటప్పటికే మనకు దాని మీద ఒక ఆసక్తే పోతుంది కదా! సో, అదే అక్కడ ప్యూరిఫికేషన్ అనేది. ఆ గ్యాప్ లో స్ట్రాంగ్నెస్ రావాలంటే ఇంకా భగవాన్ని వేడుకోవాలి కదా మాతాజీ. అంటే ఆ కష్టం అప్పుడు అంటే చెప్పడం ఈజీ గానీ ఆ కష్టం పడేటప్పుడు నిలబడాలంటే అంత స్ట్రాంగ్నెస్ కావాలంటే. అవును. అదే నేను చెప్పాను నేను. స్వామి ఎలా ఇస్తేనో అది మనకు బెనిడిక్షనే. మన దృష్టిలో ఒకవేళ అది మంచిగా ఉండకపోవచ్చు. అయితే ఆయన దృష్టిలో అది కరెక్ట్. అందుకోసమే దాంట్లో ఏం కావాలి మనకి? దృఢమైన ఫెయిత్, నమ్మకం ఉండాల. ఎవరి మీద నమ్మకం? స్వామి మీద నమ్మకం. ఆ దృఢమైన నమ్మకం ఉన్నిందంటే ఆటోమేటిక్‌గా మనము బాధపడం. ఆ కష్టం అన్నది మనకు ఉండదు. కదా! ఈరోజు ఇప్పుడు చిన్న పిల్లవాడున్నాడు. స్కూల్లో నుంచి వస్తాడు. వాడు వండుకోవాలా? ఈరోజు రాత్రికి ఏం తినాలా అని ఉంటుందా? లేదు. వాడికి తెలుసు అమ్మ ఎలా అయితేను వండి ఎత్తుకొనొచ్చి పెడతది. నైట్‌కి డిన్నర్ పెడతది అమ్మ. నాకు కాయగూరలున్నాయా? లేకపోతే గ్యాస్ ఉందా? లేకపోతే నీళ్లున్నాయా? ఏం వాడికి అవసరమే లేదు కదా! ఎందుకు? వాడికి నమ్మకం. ఆ నమ్మకం రావాలి మనకి. స్వామి మీద నమ్మకం. స్వామి నాకు చేస్తేను కరెక్ట్. అంతే. అయితే మనము ఆ కష్టం ఉంటది ఆ పీరియడ్. ఆ కష్టమైన పీరియడ్‌లో
మనం ఏమనుకోవాలా, స్వామి నాకు ఈ ఒక పీరియడ్ ని కూడా అయితే అది ఎవరైతే స్వామిని కంప్లీట్ సరెండర్ అయిపోయి ఆయన్నే నమ్ముకొని ఉన్నారో ఆ కష్టమైన పీరియడ్ కూడా కొండంత కష్టం ఉంటే కూడా అది అలాగే జరిగిపోతుంది మాతాజీ. అది ఈజీగా జరిగిపోతుంది అది. భగవంతుడి మీద అంత స్ట్రాంగ్ నమ్మకం కావాలంటే ఏం చేయాలి మాతాజీ? అంత స్ట్రాంగ్ నమ్మకం కావాలంటే రోజు మనం వచ్చేసి ఆ చాంటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ మాతాజీ. రోజు రోజుకి మనం చాంటింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు స్వామి మీద ఒక ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రేమ స్వామి మీద పెరుగుతుందో ఆ నమ్మకం కూడా పెరుగుతుంది. దీనికి అన్నిటికీ స్వామి మనకి ఆ ఒక కరుణ చూపిస్తాడనమాట. మనం ఒక్క అడుగు వేసామంటే స్వామి 10 అడుగులు వేసుకొని ముందుకొస్తారు మాతాజీ. మనం వెయ్యాల. మనం ఒక అడుగు కూడా వేయకుండా నేను నిలబడిన దగ్గరే నిలబడి స్వామి నన్ను ఎలా చూసుకుంటున్నాడో ఏమో తెలియలే, అయితే నాకు నేను ఎలా చేస్తా, అన్ని నా మీదే ఉంది, నేను ఇది చూసుకుంటానో అది చూసుకుంటాను, నా వల్ల అది మేనేజ్ చేయని అవుతుందా లేదా అని మన మీదే మనము ఆధారపడి ఉన్నాం అనుకోండి ఎక్కువ, దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. స్వామి మీద మనకి ఆ ప్రేమ ఎక్కువ రావాలంటే స్వామి మీద మనం ఎప్పుడు ఆరాధించాలా, పూజలు చేసుకోవాలా, స్వామిని మంచిగా. ఇప్పుడు లవర్స్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఆడపిల్ల, ఆ మగపిల్లోడు, వాళ్ళు ఒకరికి ఒకరి మీద ప్రేమ పెరగాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎత్తిన పాటనే వాళ్ళు వచ్చేసి ఓకే ఐ లవ్ యూ అని చెప్తారా? లేదు. ఫస్ట్ ఆ పిల్లోడిని గురించి ఈడు ఎలాంటి వాడు, ఇలా అని వాడి డీటెయిల్స్ కనుక్కుంటది కదా. అందుకని స్వామివారిని భగవద్గీత చదువుతున్నాం, స్వామి చెప్పినటివన్నీ వింటున్నాం, స్వామివారి గుణననాలన్నీ చదవాలా, పాస్ట్ టైమ్స్ అన్ని చదవాలా. మనం చదవడం ఇప్పుడు మనం వింటున్నాం కదా, భగవద్గీత వింటున్నాం, స్వామివారి గురించి వింటున్నాం, స్వామిని గురించి తెలుసుకున్నట్టే. ఎప్పుడైతే ఆ ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుంటున్నామో ఆ వ్యక్తి మీద ప్రేమ కూడా ఎక్కువైతుంది. అంతే కదా మాతాజీ. ఆ ఈ ఆడపిల్ల మగపిల్లోడు ఎగ్జాంపుల్ చెప్పా కదా, అర్థమవుతుంది అనుకుంటా. ఆ అమ్మాయి ఆ పిల్లోడిని ప్రేమించాలంటే ఆ పిల్లోడి గురించి ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోవాలి, అప్పుడే ఆ ప్రేమ కూడా వస్తుంది. సో అందుకని మన స్వామివారి పాస్ట్ టైమ్స్, గుణననాలు, లీలలు అన్ని చదవాలి, తెలుసుకోవాలా. తెలుసుకున్నప్పటికీ మనకు స్వామివారి మీద ప్రేమ ఎక్కువైతుంది. స్వామివారి మీద ప్రేమ ఎక్కువైనప్పటికీ ఆ చాంటింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్ మాతాజీ. ఆ ప్యూరిఫికేషన్, మనకు ఆ కల్మిషాలు ఎప్పుడు తొలుగుతాయో ఆ చాంటింగ్ అన్నది చేసినప్పటికీ మనకు ఆ ప్యూరిఫికేషన్ జరిగిపోతుంది. ఆ ప్యూరిఫికేషన్ జరిగినప్పటికీ ఆ స్ట్రాంగ్ నమ్మకం అన్నది మనకు వస్తుంది. స్వామివారే ఆటోమేటిక్ గా దానికి మనకి కరుణ చూపిస్తారు అనమాట. ఇవన్నీ మ్యాజిక్ మాతాజీ. వన్ నెక్స్ట్ టు అదర్. ఫస్ట్ స్టెప్ లేకపోతే సెకండ్ స్టెప్ లేదు. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మాతాజీ. దేవి దేవతలను ఆరాధిస్తే మన భౌతికమైన కోరికలన్నీ తీరుతుంటాయి. మళ్ళీ క్రమంగా ఈ జన్మ మృత్యువలయంలో పడతానే ఉంటాము. అదే కనుక దేవాదేవుని ఆశ్రయిస్తే మనకి శాశ్వతమైన ఆనందం ఏది వస్తుందో అది పొందగలుగుతామని ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ. మాతాజీ, నిజంగా కృష్ణుడు ఎంత కృపామయుడు అంటే దేవీ దేవతల్ని ఇచ్చి కనీసం వీళ్ళ కోరికలను నెరవేర్చుకొని నిదానంగానే నా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తారు అని అంతమంది దేవతల్ని ఇచ్చారు. ఆయన అన్ని నిజంగా కోరికలు ఎంత తెరవండి, కృపామయుడు. అన్ని Yes, కోరికలు మాతాజీ. తెరవు. తీర్చుకోండి. కానీ అంటే మాతాజీ ఫస్ట్ మేమంతా ఆ విధంగా వచ్చిన వాళ్ళే మాతాజీ. అది లేదు నాకు లేదు, తెలియదు. అన్ని కోరికలు కూడా తెరవు. తీరవు మాతాజీ, అన్ని తీరవు. కాకపోతే అదొక చిన్న మాకు ఒక మార్గం అనేది దేవీ దేవతల్ని ఆరాధించుకుంటూ క్రమంగా గురువు ద్వారా మేము కృష్ణుడిని పొందగలిగాం మాతాజీ. కొంచెం మాకు ఒక విధంగా ఒక మెట్టులాగా ఆ దేవీ దేవతల్ని ఆరాధించడం మాకైతే ఫస్ట్ మేమైతే చేసాం మాతాజీ. తర్వాత తెలుసుకోగలిగాము ఆ తండ్రి ఈ విధంగా అన్ని మాకు చేయిస్తున్నాడు, ఈ విధంగా జరుగుతుంది, ఇదంతటికి కారణం ఆయనే అని ఆ తర్వాత తెలుసుకోగలిగాం. ఈ కనీసం అలా అన్న దేవీ దేవతలు కొంతవరకు ఆరాధించిన ఆ మార్గంలోకి వెళ్ళడానికి తెలుసుకోగలిగాం మాతాజీ. ఇక అది కూడా అది చెప్పారు కదా మాతాజీ, భగవంతుడు ఎన్నో జన్మలు ఎత్తితే గానీ నేనే దేవుడని మీరు ఎవరు గ్రహించలేరని చెప్పారు కదా మాతాజీ. సో ఇక మాకు ఆ ప్యూరిఫికేషన్ అనేది ఇప్పుడు వచ్చిందో ఏమో బహుశా తెలియదు, ఆయనని పట్టుకోగలిగాం మాతాజీ. అసలు అన్ని మీరు అన్నట్టుగా ఒక పతివ్రత కనుక ఒక భర్తని ఏ విధంగా ఆరాధిస్తుందో తనే సర్వస్వం అని, ఆ విధంగా మన భక్తి కూడా ఆ విధంగా ఉండాలి అని ఎంత చక్కటి ఎగ్జాంపుల్ తో మాకందరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ.
మాతాజీ మీరు అన్నట్టుగా ఇప్పుడు స్టార్టింగ్ లో మేమందరం కూడా అలా చేసిన వాళ్ళం మాతాజీ. తర్వాత అనిపించేది ఏంటి అసలు భగవంతుడు ఒక బిజినెస్, మనం బిజినెస్ చేస్తున్నామా, ఊకే ఆయన కోరికలు కోరుకోవడం తీర్చుకోవడం అని అసహ్యం వేసేది మాతాజీ. చికాకు అనిపించేది, అబ్బాయి ఏంటి అలా, అసలు ఆయన దేవుడు అంటే మన స్వార్థం కోసం ఆయన వాడుకుంటున్నామా, మనకంటే ఆయన మీద ప్రేమ లేదు, నిజమైన భక్తి అని అనిపించేది మాతాజీ. ఆ తర్వాత ఇక వెంటనే మాకు భగవంతుడు కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అవును మాతాజీ, ఏదైనా కోరుకునేటైతే మనసులో ఇప్పుడైతే కొంచెం గుచ్చుకున్నట్టు థ్యాంక్ అనిపిస్తుంది యూ మాతాజీ. హరే ఏంది కృష్ణ మాతాజీ. మాతాజీ ఏదైనా చెప్పండి. ఇప్పుడు ఏదైనా మనకి అత్యవసరమైందైనా అడగాలంటే నిజంగానే ఈ బిజినెస్ అనేది తక్కువ గుర్తొస్తుంది మాతాజీ. మనసులో అయితే గుచ్చుకుంటుంది, అసలు అడగద్దు అనిపిస్తుంది, కానీ ఇంకా అడగాల్సి వస్తుంది మాతాజీ మళ్ళా. పర్వాలేదు, దట్స్ ఓకే అని అంటున్నారు కదా ప్రభుపాల్ వారు కూడా ఇక్కడ అంటారు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ మెటీరియల్ డిజైర్స్, ఏ ఒక భౌతిక పరమైన కోరికలు ఉంటే కూడా పర్వాలేదు, అడగండి. ఓపెన్ స్వామిని అడగాల. మనం ఓపెన్ చేస్తేనే కదా మన మనసు ప్యూరిఫై అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మనం అది మూసి పెట్టుంటే ఇంకా కూలిపోతుంది మన మనసు. చాలా సార్లు అనిపించేది మాతాజీ, అవును మాతాజీ. ఎందుకు భగవంతుడి ఆ కోరికలు కోరాలా, అంటే నటించకుండా నిజంగానే కానీ అనుకోవాలి మాతాజీ. కోరికలు తీర్చుకోవడం కోసం స్వామి వాటిని వాడుకుంటున్నామా అని, ఒక బిజినెస్ చేస్తున్నామా అని మనం చాలా సార్లు అనిపించేది. నటించేదానికి అవుతుందా? అదే స్వామి మనం కానీ దానికి నటించేదానికి కాదు. సమాధానం భలే ఇచ్చారు మాతాజీ భగవంతుడు. స్వామి మన మనసులోనే ఉన్నారు కదా, అందుకనే ఉపద్రష్ట హనుమంత, ఆయన హీస్ ఓవర్సియర్, ఆయన చూస్తూనే ఉన్నారు. ద మొమెంట్ ఒక చిన్న కోరిక మన మనసులో వస్తే కూడా ఆయన చూస్తున్నారు, ఆయన శాంక్షన్ చేసేస్తారు ఇమీడియట్ గా. సో అదే ఆ రెండో శ్లోకం అలా అదే చెప్తుంది కదా, ద మూమెంట్ వి డిజైర్, వెంటనే ఆ ఒక నమ్మకాన్ని దృఢపరుస్తున్నారు. సో దట్ వాళ్ళు అనుకున్న ఆ దేవి దేవతల్ని వెళ్ళి కొలవడానికి అని 7:21 లో చెప్పారు కదా. మాతాజీ కనీసం అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ముందు వీళ్ళనన్నా పట్టుకుంటారు కదా మాతాజీ, లేకపోతే అసలు ఆ మార్గంలో కూడా రారు కదా. కనీసం కొద్దిగా ముందు వాళ్ళని ఆశ్రయించిన తర్వాత నిదానంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది అయినా అనిపిస్తుంది మాతాజీ. అవును స్వామి అన్ని రకాల పాత్ మనకి ఇచ్చారండి. మనకి అన్ని ఏదైనా అనుకోండి, ఏ ఒక యాంగిల్ లో అనుకుంటే కూడా స్వామి అన్నిటికీ మనకు ఒక దారి చూపించారు ఆయన దగ్గరికి వచ్చి చేరుకోవడానికి. ఇట్ ఈస్ అ మాస్టర్ మేజ్ అన్నమాట. మనం ఇక్కడ ఉండేది మాస్టర్ మేజ్, అన్నిటికీ దారి పెట్టాడు. అయితే ఆయనకు ఒక్కడికే తెలుసు ఆ దారి. వాళ్ళ యొక్క గైడ్ కోరికలు బట్టి, చేస్తున్నాడు. వాళ్ళ భక్తి స్థాయిని బట్టి దేవి దేవతని ఇచ్చారు. మీరు అన్నట్టుగా మన తండ్రి అయితే మనకి ఏది మంచి ఏది చెడని ఆలోచిస్తాడు, కానీ దేవి దేవతలు ఏం చేస్తారు, అడిగాడు కదా అని ఇచ్చేస్తారు. అది తండ్రికిను ఒక దేవి దేవతకి ఉండే తేడా. ఏదన్నా వెళ్ళి అడిగితే వాళ్ళు కొంచెం వెయ్యి అదే ఇలా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు చెప్పండి. ఈ మధ్యలో ఇంకోటి అయిపోయింది మాతాజీ, పొద్దున్న లేస్తారు టీవీలు చూసిన తర్వాత ఈ రోజు నా రాశి ఇది, ఈ రోజు ఇది చేయండి, ఈ వారంలో ఇది చేయండి, మీరు ఇది అయిపోతుంది. ఈ మధ్యలో ఇది ఈ విధంగా ఫ్యాషన్ అయిపోయింది. అది మన ఊర్లో జాస్తి ప్రభు. ఇండియాలో సోమవారం అయితే సుబ్రహ్మణ్య స్వామి, మంగళవారం అయితే సుబ్రహ్మణ్య స్వామి, బుధవారం అయితే ఇది, బేస్తారం అయితే సాయిబాబా, శుక్రవారం అయితే అమ్మవారు. మన ఊర్లో వచ్చేసి ఫోటోలు మార్చేస్తారు. అదే బిజినెస్, కంప్లీట్ బిజినెస్ ప్రభు. మనం ఏదని తెలుసుకోవాలి, అందుకనే ఎక్కడ కరెక్ట్ అసోసియేషన్ లో ఉండాలి మనం. కానీ మాతాజీ ఇన్నేళ్ల నుంచి అట్లా చేసి ఒక్కసారి వదిలేయాలంటే కొంచెం కష్టం ఉంది, భయంగా ఉంటుంది. అవునవును, భయపడాల్సిన అవసరమే లేదు మీరు. ఎందుకంటే మనకు శాస్త్రాలే చెప్తున్నాయి కదా, స్వామిని ఆశ్రయించిన వాళ్ళకే తెలుసు మాతాజీ. మనం ఎలా అనుకోవాలంటే ఒక సాయిబాబా గుడికి వెళ్ళే వాళ్ళైనా సరే, లేకపోతే ఇంకా ఆ సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా రకరకాల అందరు దేవి దేవతలు ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళి మనం వాళ్ళని అవమర్యాద చెయ్యాలని చెప్పలేదు, ఇక్కడ ఎక్కడా చెప్పలేదు. ఏమంటే మనం అక్కడ వెళ్ళినప్పుడు నాకు కృష్ణ భక్తి ఇవ్వవయ్యా అననే అడగాల. వాళ్లే దానికి కరెక్ట్ గా మనకు మార్గం చూపించేస్తారు. ఆ దేవి దేవతలే కరెక్ట్ అయిన మనుషుల్ని మనల్ని కలిపియడం అన్నది మనకు ఆ మార్గం జరిగిపోతుంది ఆటోమేటిక్ గా. సో అలా ఉండాల. మనం వాళ్ళని వచ్చేసి అవమర్యాద చేయాల్సిన అవసరం లేదు. అందుకనే వాళ్ళని ఆరాధించాలా అని ఎక్కడా చెప్పల. మేము వన్ ఆఫ్ ద టాక్, ఒక గురు మహారాజ్ ఇక్కడ ఆయన ఒక టాక్ లో వెళ్ళినప్పుడు ఆయన గణేశాన్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే టాపిక్ దేవి దేవతలదే. గణేశాన్ గురించి మాట్లాడుతూ ఉంటే అది
గణేష్ చతుర్థి ఆ రోజు ఒక రెట్రీట్ ఉంటే, సో వన్ ఆఫ్ ద డివోటీ అడిగారు, ఈ రోజు గణేష్ చతుర్థి కదా, మనం గణేశాన్ని మనం ఆరాధించొచ్చా అంటే, నో నో నెవర్ అని అన్నారు. చాలా స్ట్రాంగ్ గా చెప్పారు మహారాజ్. అందుకని నువ్వు వాళ్ళని అవమర్యాద చెయ్యాలని అన్నది లేదు, స్వామివారినే కొలవాలి అక్కడ. అన్ని ఏదైతే భోగ అన్ని చేశారో అన్ని తీసుకొచ్చి స్వామివారికి కృష్ణునికే మనం భోగ ఆఫర్ చేస్తాం. ఆ ఒక ప్రసాదాన్ని మనము గణపతికి మనము వి విల్ గివ్ ఇట్ టు గణపతి అని చెప్పారు. చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. డెమిగాడ్ వర్షిప్ నో అని. సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు మాతాజీ. మనం కృష్ణుని ఆరాధిస్తే ఆయనే అన్ని చూసుకుంటారు. మనము ఆరాధించే ఆ దేవి దేవతలు కూడా మనం అలాగే చెప్పాలా, స్వామి నాకు కృష్ణ భక్తి ఇవ్వవయ్యా అననే, నాకు దానికి మార్గం చూపి అననే చెప్పాలా. ఇప్పుడైతే తెలియకుండా అట్లాగే వేడుకున్నాను మాతాజీ, నేనైతే అలాగే వేడుకుంటున్నాను. కరెక్ట్ మాతాజీ, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఈ రోజు కూడా సంకష్టహర చతుర్థి మాతాజీ, మీరు గణపతి గురించి చెప్పారు. అవునా? ఓకే, సంకట చతుర్థి. ఓకే మాతాజీ, ఇప్పుడు మనం కోరినా కూడా భగవంతుడు ఇమీడియట్ గా తీర్చాడు, లేట్ అవుతుంది అని చెప్పారు కదా, అది ఖచ్చితంగా చాలా సార్లు నా సందర్భంలో అయింది మాతాజీ. అయితే భగవంతుడు ఏంటంటే, అదే మన కోరిన కోరిక అది మన అర్హతకు తగినది అయితేనే ఇస్తాడు, లేదంటే దాన్ని ఏమంటారు టెర్మినేట్ చేసేస్తారేమో అని అనిపించింది. ఎందుకంటే మనకి జరిగిన అనుభవాలను బట్టి కొంచెం అలా అనిపిస్తుంది. అదే అంటే అప్పటికి కృష్ణుడి భక్తిలో రాకపోయినప్పటికీ కూడా దేవుడు మీరు అన్నట్టు భక్తుల హృదయాల్లో ఉంటారు, మన హృదయాల్లో అని ఒక శ్లోకం ఉంది కదా. సో మనం ఎవరిని ఆరాధించినా ఫైనల్ గా దేవాతి దేవుడైన భగవంతుడికి మనం ఏంటనేది, అంటే ఆ భక్తుడికి అర్హత ఉందా లేదా, ఇది కరెక్ట్ అయినా కాదా అని మనకన్నా ఎక్కువగా ఆయనకు తెలుసు. ఆ భగవంతుడు కృష్ణుడు అనుకోనే మనకి ఇస్తాడేమో మాతాజీ. అవును అవును, దేవి దేవతల్లో అడిగినది ఇచ్చేస్తారు మాతాజీ. వాళ్ళకు వచ్చేసి వాళ్ళ పనే అదే. ఇప్పుడు రేపు శ్లోకంలో మనం అది కూడా తెలుసుకుంటాం. దేవి దేవతలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ స్వామివారి కిందనే కదా ఉన్నారు. సుపీరియర్ ఎవరు? దేవాలయుడు ఆయన ఒక్కడే కదా, కృష్ణ పరమాత్మనే కదా. వీళ్ళందరూ వాళ్ళు మన అడిగిన కోరికలు ఎలా నెరవేరుస్తున్నారు అనేది మనం రేపు శ్లోకంలో మనం అది తెలుసుకుంటాం. సో ఇంకా క్లారిటీ వస్తుంది. అది మనం ఆరాధించేది కూడా దేవి దేవతలను ఆరాధిస్తున్నాం కదా, అది ఫైనల్ గా ఎవరికి వెళ్ళి చేరుతుంది? అది భగవంతుడికే, కృష్ణుడికే వెళ్ళి చేరుతుంది ఇండైరెక్ట్ గా. బట్ అయితే మనం ఒక మోటివేషన్ క్లియర్ గా ఉండాలి అనేది ఇక్కడ. స్వామినే డైరెక్ట్ గా ఆరాధించాలి అని చెప్తున్నారు. అంటే మనం కోరిన ప్రతి కోరిక కూడా దైవము తీరుస్తారు అని అన్నారు కదా మాతాజీ, కానీ అది మన అర్హత ఉంటేనే తీరుస్తారు అని అనిపించింది మాకు. అర్హత ఉంటేనే తీర్చేది అనేది వచ్చేసి, ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని మనం ఆరాధిస్తున్నామో ఆయనకు తెలుసు ఇది కరెక్టా కాదా, ఈ ఒక వ్యక్తికి నేను దాన్ని ఇవ్వాలనా లేదా, ఇస్తే నా ఆ మార్గం ఏం మార్గం, లక్ష్యానికి చేరుకుంటున్నాడా లేదా, అది. సో అలా ఉంటుంది బెనిడిక్షన్. ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నారంటే అలా ఉంటుంది. ఎవరు అలా చేస్తారంటే స్వామి ఒక్కరే, దేవుడు ఒక్కడే. అయితే దేవి దేవతలు ఏమి అనుకోరు, అడిగిన పాటనే ఇచ్చేస్తారు వాళ్ళంతా. మాతాజీ మనం కూడా స్వామిని అన్నిటికీ డిస్టర్బ్ చేయకూడదు మాతాజీ. మనకి ఏదైతే సాధ్యపడదు, మనకి ఇది అవసరము అన్నప్పుడే స్వామిని మనం, భగవంతుడా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల నుంచి నువ్వు కొంచెం నాకు సరి అయిన మార్గాన్ని చూపించు, ఒక బయటపడయ్యి మా ఈ ప్రాబ్లం లో నుంచి అనేదే చెప్పాలి. కానీ మాతాజీ నా మటుకు నాకైతే మాతాజీ అన్నిటికీ స్వామి మీద మనం ఇబ్బంది పెట్టకూడదు. స్వామి కూడా ఆయన ఇన్ని కోట్ల మందిని చూసుకోవాలిగా మాతాజీ. సో మరి ఓకే, మరి ఇబ్బంది పెట్టకూడదు అని అంటున్నారు. అప్పుడు మిగిలిన సిచ్యువేషన్స్ లో ఏమనుకుంటున్నారు మీరు? మీరే చూసుకోవాలనా? ఆయనే చూసుకుంటారు మాతాజీ.
ఆయనే ఆ. చూసుకుంటారు. ఈదుతున్నాం కదా, ఈ నావ పక్కన పెట్టేసి మనం ఈ సముద్రంలో ఈదుతున్నాం కదా, అదా ఒడ్డు చూపిస్తారు, ఆయనే చూపిస్తారు, ఏదో ఒక దారి ఆయనే చూపిస్తారు కరెక్ట్. అనుకో. అవును మాతాజీ, కరెక్ట్. కృష్ణ భక్తిలోకి అది వచ్చిన కరెక్ట్. తర్వాత మనకు నేను చూసుకుంటానన్న ఒక దృష్టి ఉండకూడదు. ఆయనే మనం చూసుకుంటారు ఎలా అయితేను అని అది ఉంటే మీరు చెప్పినది కరెక్ట్. అది అదేమంటారు, మనం ఈ భగవద్గీత చదివిన తర్వాత కదా మాతాజీ మనకు ఆ జ్ఞానం వచ్చింది. అంతకుముందు మనకు తెలియదు కదా. అది నేను అంటుంది. అదే చాంటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనము జపం చేస్తున్నామో ఆ ఒక ప్యూరిఫికేషనే వెరీ డిఫరెంట్. మనకి అర్థమైతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఒక సత్వగుణంలో మనం ఉంటాము. సత్వగుణంలో ఉంటేనే ఇవన్నీ అర్థం కావడానికి. సత్వగుణంలో రావాలంటే ఏం చెయ్యాలా? మనకు కల్మిషాలు పోవాలా? మనకు మనసులో ఉన్న కంటామినేషన్స్ అన్ని పోవాలంటే ఏం చేయాలా? మనం జపం చేయాలా. సో అన్నిటికీ మెయిన్ జపం. ఈ కలియుగంలో అదొక్కటే మాతాజీ. వెరీ ఈజీ ప్రొసీజర్ అన్నమాట అది. సో చాంటింగ్ ఎవ్రీ డే మనం ఎంత ఒక స్టడీ మైండ్‌తో ఎంత ఒక సీరియస్‌నెస్ తో మనం హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే అని స్వామివారిని పిలుస్తున్నామో అప్పుడే మనకి స్లోగా స్టడీగా మనకి ఆ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అన్ని అర్థం కావడానికి మనకి స్టార్ట్ అవుతుంది, రివీల్ అవుతుంది. మనకు అని అనిపిస్తుంది. నాకు కూడా అర్థమైంది అని. సో అందరికీ అది ఒక్కొక్క స్టేజ్ లో జరుగుతుంది. సో చాంటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. ఈ నియమాలన్నీ $1,000,000 భక్తుల కి సాంగత్యం $1,000,000. ఏ కోరికలు గుర్తు రావట్లేదు మాతాజీ. కష్టాలను కూడా అవే వస్తాయి అవే పోతాయిలే అని అంతే. టైం అవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి, ఆటోమేటిక్ గా పోతాయి మాతాజీ. ఎవరము మన కష్టాలు కావాలని కోరుకోము కదా. నా కష్టాలే కావాలని కుంతీదేవి ఆమె ప్రేయర్స్ లో చెప్పింది, నా కష్టాలే ఇవ్వవయ్యా, నేను నిన్నే ఆలోచిస్తూ ఉంటాను, నీ మీదే నేను నాకు కొలుస్తూ ఉంటాను నేను అని. అయితే ఇన్ జనరల్ నేనేం చెప్తున్నా అంటే, ఎవరు మనం ఎత్తుక్కొని మనం సంపాదించేది కాదు కదా కష్టాలు, అది వస్తాయి. అయ్యో అవి ఎలా వచ్చాయో మనల్ని ఎత్తుక్కొని, ఆ సుఖాలు అన్నది కష్టాలు ఈ రోజు వచ్చిందా, రేపు తప్పకుండా సుఖాలు వస్తాయి. అది ఆటోమేటిక్ గా వస్తాయి. అవన్నీ మనం చేసిన ఆ ఒక పాస్ట్ కర్మలు బట్టి ఉంటాయి అన్నమాట. ఇవి గురించి మనం ఆలోచించకూడదు. మనం ఓన్ గా మనం ఏం చేయాలంటే, మనం కాన్షియస్ గా ఉండాలంటే, మన కోరికలు ఎలా ఉన్నాయి అన్నదే మనం కాన్షియస్ గా కోరాలన్నమాట. మనం ఏదైతే భౌతిక పరమైన కోరికల్లో మునిగిపోయామంటే ఇంక ఇక్కడే ఉండిపోతాం. ఏదైతే మన కోరిక మనం స్వామివారి సేవకు ఉందో, స్వామివారి ధామానికి చేరుకోవాలా, ఆ ఒక లక్ష్యానికి తగిన కోరిక ఉందో, ఏదైనా కృష్ణ సెంట్రిక్ గా పెట్టుకోవాలా. ఆయన్ని మధ్యలో పెట్టుకొని ఏది చేస్తేనో అన్ని ట్రాన్సెండెంటల్లే మాతాజీ. అన్ని మనం లక్ష్యానికి ముందడుగు వేయడానికి మనకి అన్ని కలిసి వస్తాయి అన్నమాట. అవును మాతాజీ. భక్తుల సాంగత్యంలో ఉంటే అసలు ఏ గుర్తురావు మాతాజీ. అలా కాకుండా రిలేటివ్స్ అని ఫ్రెండ్స్ అని అభక్తులతో ఉంటే అన్ని బాధలే అన్ని కష్టాలే అనిపిస్తాయి. అవును. చాలా ఎప్పుడు తేడా. భక్తులు వెరీ వెరీ కత్తి ఫెన్స్ మీద నడవడం అన్నట్టు అది. ఆ ఫెన్స్ మీద నడిచామనుకోండి, కొంచెం తప్పిపోతే కూడా కింద పడిపోతాం. అలాగే ఈ ఒక భక్తి చాలా జాగ్రత్తగా ఉండాల. మనం భక్తుల సాంగిత్యం లేకుండా ఉండనేకూడదు. ఉన్నామంటే కింద పడిపోతాం. మనకు మాయాదేవి రైట్ నియర్ ద కార్నర్ వెయిట్ చేస్తూనే ఉంటుంది ఆమె. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామ్. దండత్ ప్రణామ్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామ్. దండత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. మాతాజీ, $1,000,000 క్వశ్చన్స్ కి $1,000,000 కన్వర్సేషన్ కి ఒకే ఒక ఆన్సర్ చెప్పారు, హరే కృష్ణ జపం. ఐఎమ్ రైట్ మాతాజీ? అదొక్కడిని నమ్ముకొని మనం వెళ్తుంటే అన్ని క్లియర్ అయిపోతాయి. అంతే మాతాజీ. ఇట్స్ వెరీ హరే వెరీ కృష్ణ ట్రూ. మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ కృష్ణ యూ సో మాతాజీ, మచ్. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ.
हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। दंडवत प्रणाम माता जी। हरे कृष्ण। हरे कृष्ण श्रीपद माता जी। हरे कृष्णा माता जी। हरे कृष्णा भाग्यवती हरे माता जी। कृष्ण। दंडवत प्रणाम माता जी। Thank Thank you you so माता much जी। for Thank the you। హరే wonderful కృష్ణ session. మాతాజీ దండ ప్రణామం. థ్యాంక్ యూ दंडवत డివోటీస్. మళ్ళీ రేపు శ్రీమద్ భాగవతంలో కలుద్దామండి. హరే కృష్ణ. Thank you माता जी। हरे कृष्ण। With your permission, can I leave? ఎస్ మాతాజీ. దండవత్ ప్రణామం Thank you. మాతాజీ. హరే కృష్ణ. दंडवत प्रणाम। हरे कृष्ण devotees. మాతాజీ Thank you ఏమైంది? माता మీ जी। హెల్త్ బానే ఉందా? A little bit. థ్రాట్ ఇన్కన్వీనియంట్ గా, కంఫర్టబుల్ గా లేదు. A థ్యాంక్ యూ సో little మచ్ bit. మాతాజీ. ఇన్కన్వీనియన్స్ ఉన్నా తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. Thank you माता जी। Thank you for the హరే కృష్ణ opportunity. మాతాజీ, వాళ్ళు చాలా All the మంచి best to విషయాలు Prabhupada. చెప్పారు. హరే Thank కృష్ణ. you माता जी। జై. Thank థ్యాంక్ you యూ माता जी। हरे మాతాజీ. कृष्ण। టేక్ కేర్ మాతాజీ. హరే కృష్ణ. Sure. Thank you माता जी। हरि बोल। హరే కృష్ణ. दंडवत प्रणाम। हरे